నిజామాబాద్ జిల్లాలో 28వ రోజు ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరము కలిసి సీఎం గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి ఆవేదనతో ఇంతమంది ఉపాధ్యాయులను మీ టెంట్ కిందికి వచ్చేసి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఈ యొక్క సభాముఖంగా మేము చెప్పాలని అనుకున్నది ఏంటి అనంటే, సీఎం గారు మీరు చాలా మా అందరికీ కూడా పోయిన సంవత్సరం ఎన్నికలకు ముందు మీ యొక్క చెల్లెలను అందరినీ మీ దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చారు. మీ యొక్క మాట ద్వారానే మేము అడుగుతున్నామండి. మేము ఇన్ని రోజులు 28 రోజులు కూడా పాఠశాలలను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా మేము అన్ని రకాలుగా చూస్తూ మేము ఈ యొక్క నిరసనలో పాల్గొంటున్నాము. ఈరోజు ఈ యొక్క సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న గవర్నమెంట్ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని చేసుకోవాల్సిందిగా జీవో రిలీజ్ చేసింది. అయినప్పటికీ కూడా ఈ టెంట్ కింద ఈ యొక్క సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరము కలిసి మొట్టమొదటి మహిళా దినోత్సవాన్ని మహబూబాద్ గడ్డలో ఈ యొక్క టెంట్ కింద జరుపుకోవడం అనేటువంటిది ఒక వరంగానే భావిస్తున్నాం. ఎందుకంటే సీఎం గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉంచి ఈరోజు చేసిన తర్వాత రేపు తీపి కబుర్లు చెప్తాం రేమో అనేసి ఆనందంగా ఇక్కడ జరుపుకోవాలని ఉందేమో అనుకొని భావిస్తున్నాం. సీఎం గారు ఈ యొక్క సభాముఖంగా మేము తెలియచేయాలనుకున్నది ఏంటి అనంటే, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మేము చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మేము తీసుకుంటున్నటువంటి జీతం ఎంతో మీకు తెలుసండి. ఎందుకు మీరు మా మీద సీతకన్ను వేస్తున్నారో మాకు తెలియదండి. మా యొక్క ఆడబిడ్డలందరి యొక్క కోరికను మన్నించి మా అందరినీ రెగ్యులరైజ్ చేసి రేపటిలోగా మాకు ఈ యొక్క మంచి తీపి కబురు చెప్పి మమ్మల్ని అందరినీ కూడా తృప్తి చెందించాలని భావిస్తున్నాము. ఈ యొక్క సావిత్రిబాయి పూలే గారు విద్య ద్వారా అయితేనే ఏదైనా సాధించగలము అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉండడం వలన ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఏ విధంగానైతే మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మీ హయాంలో మాకు ఈరోజు జీవో విడుదల చేసి జరుపుకోవాల్సిందిగా చెప్పారో, రేపటి నుండి మా జీతాలను ఇంక్రీజ్ చేసి రెగ్యులరైజ్ చేసి ఒక మంచి కబురు ఇవ్వడం ద్వారా మా మహిళా ఉద్యోగులందరికీ కూడా గిఫ్ట్గా ఇవ్వాలని ఈరోజు ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. మహిళా ఉపాధ్యాయులకు సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రెగ్యులరైజ్ అనేటువంటి బహుమానాన్ని మాకు అందించవలసిందిగా ఈ యొక్క సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి జీతాలతో మేమందరం కూడా గత 18-19 సంవత్సరాలుగా ఎస్ఎస్ఏ కింద పనిచేస్తూ ఎన్నో కష్టసుఖాలను ఓర్చి అనుభవించి మేము ఎన్నో రకాల సేవలను అందించాము. మా సేవలను గుర్తించి న్యాయబద్ధంగా మాత్రమే మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మీరు మాకు రెగ్యులరైజ్ చేస్తారని తెలుసు, హామీ ఇచ్చారు. కాబట్టి మీరు ఈ ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టరు. ఈ ఆడబిడ్డల మీద మీకు కనుచూపు ఉంది అనేటువంటిది మాకు తెలుసు. కానీ వీలైనంత త్వరగా చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని సభాముఖంగా కోరుకుంటున్నాను.